ఆ, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె సుమలత. ఇక్కడ నేను కాకతీయ యూనివర్సిటీలో ఉన్న ఉమెన్స్ గర్ల్స్ హాస్టల్ డైరెక్టర్. ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రీవిద్య అనే అమ్మాయి, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రీవిద్య నిన్న రాత్రి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అమ్మాయి మరి లాస్ట్ 15 days బ్యాక్ ఒక కంప్లైంట్తో నా దగ్గరికి వచ్చింది. తన రూమ్లో ఉన్న 2 ల్యాప్టాప్స్ పోయినాయని అమ్మాయి నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. నా కంప్లైంట్ చేయడం జరగకముందే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ వాళ్ళే వచ్చి ఇంట్రాగేషన్ కోసం నన్ను పిలిచారు. తర్వాత వెరీ నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి మా ల్యాప్టాప్స్ దొరికినాయి, మళ్ళీ మేము కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటున్నామని అన్నారు. సరే అని వాళ్ళే వెళ్ళి రిటర్న్ తీసుకున్నారు. ఈలోపు ఆ అమ్మాయి ల్యాప్టాప్ తీసుకెళ్ళి చెట్లలో విసిరేయడం జరిగింది. సో దానికి కొంచెం డ్యామేజ్ అయింది. సీనియర్స్ వాళ్ళని అడిగితే ఆ డ్యామేజ్ ఖర్చు వాళ్ళ మదర్ బేర్ చేస్తానని నాతో ఫోన్ మాట్లాడింది. వాళ్ళ మదర్ రిక్వెస్ట్ చేసినందుకు ఆ డ్యామేజ్ ఖర్చు ఏదైతుందో దాన్ని పేమెంట్ చేయించుకొని అమ్మాయి 10 days బ్యాక్ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మేము ఇంకా ఈ డిస్కషన్ ఏమి రాలేదు. నిన్న రాత్రి మాత్రం మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని. ఇది జరిగిందండి. రాలేదండి. సీనియర్స్ కొట్టడం అంతా అయితే ఇక్కడ జరగదు. హాస్టల్స్లో అంతవరకు మేము ఇప్పుడు వినలేదు, అది జరగదు కూడా. మేమందరం ఇక్కడ ఉంటాము. ఇక్కడ కేర్ టేకర్ ఉంటారు, జాయింట్ డైరెక్టర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు. ఏదైనా ఉన్నా కూడా మేము క్లియర్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. కాకపోతే ఆమె కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం అయితే మాకు గమనించినాము. ఆమె ఎందుకులే సెన్సిటివ్ విషయాలు మళ్ళీ ఎందుకులే అని మేమే వాళ్ళ అమ్మ రిక్వెస్ట్ కింద ఆమెను ఇంటికి పంపించడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సంబంధించిన శ్రీవిద్య అనే అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతో ఆశతోటి కాకతీయ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఎంతో ఆశతో వచ్చినటువంటి విద్యార్థిని ఎంతో కష్టపడి వారి తల్లిదండ్రులు కష్టపడి యూనివర్సిటీలో చదువుకుంటే మా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ యూనివర్సిటీలో చదివిస్తున్న క్రమంలో అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు ఆమెని మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టడం వల్ల ఆ అమ్మాయి శ్రీవిద్య అనే అమ్మాయి చేసుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా విద్యార్థులు చనిపోవద్దు. ఎందుకంటే జీవితం చాలా విలువైనది. ఎందుకంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు బయట సమాజానికి మీరు ఆదర్శంగా ఉండాల్సిన విద్యార్థులే మీరు పాల్పడితే మీరు చూసుకొని ఇంకా మిగతా విద్యార్థులు ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు మానసికంగా ఇబ్బందులకు గురి కావద్దు. ఎందుకంటే ప్రతి విషయానికి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం వైపు ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఏదైతే శ్రీవిద్య అనే అమ్మాయి చనిపోయిందో ఆమె కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కాకతీయ యూనివర్సిటీ అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరైతే అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టిందో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాలు మరియు మరోసారి జరగకుండా యూనివర్సిటీ అధికారులు అడ్డుకట్ట వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా దీనిపైన వీసీ రిజిస్టర్ స్పందించాలి. మరియు ఎవరైనా వీసీ రిజిస్టర్ మా ఏబిఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు పోయి మరియు వీసీ గారిని అడిగితే రిజిస్టర్ గారిని అడిగితే కమిటీ వేస్తామని చెప్తున్నారు. మరి కమిటీ కాదు అయ్యా, మీరు ఇలాంటి కమిటీలు ఎన్నో కమిటీలు స్టాండింగ్ కమిటీలు వేస్తామని చెప్పి మీరు ఇదివరకు కూడా గతంలో కూడా మాటలు చెప్పడం జరిగింది. కానీ అది మాటల వరకే ఉంటుంది, కానీ దానిపైన చర్యలు ఉండవు. కాబట్టి తక్షణమే ఎవరైతే శ్రీవిద్యకు అన్యాయం చేసిందో, శ్రీవిద్య చావుకు కారణమైనలో వారిపైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా శ్రీవిద్య కుటుంబానికి మరియు యూనివర్సిటీ నుంచి ఆర్థిక సాయం అందించే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతూ, నా పేరు నరేష్ మంద, ఏబిఎస్ జిల్లా దర్శి కాకతీయ యూనివర్సిటీ.